జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. అడియన్ సింహాద్రి రామానుజదాస్. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో నా పూజ సామాగ్రి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. దాంట్లో చెప్పాను కదా పార్ట్ 2 సంచులు ఉండే వస్తువులన్నీ చూపిస్తానని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే దాంతో పాటుగా నేను చేసే మిస్టేక్లు ఏంటి, ఏమేం చేశాను, మీరు ఏం చేయకూడదని చెప్తూ ఈ వీడియోలో కొన్ని మాట్లాడుకుంటూ మీ పూజ సామాగ్రి చూపిస్తాను. చూడండి. ఇక అయితే నేను వాడేవన్నీ కూడా గోపురం వాళ్ళు వాడతానండి. చందనం చెప్పాను ఇంతకుముందు గోదావరి వాళ్ళు ఈ డబ్బాల్లో నుంచి ఆ చిన్న డబ్బాల్లోకి స్టోర్ చేసుకొని ఇందులో పెట్టుకుంటూ ఉంటాను. అది గోపురం పసుపు, గోపురం కుంకుమ కూడా వాడుతుంటాను. సో ఇంతవరకు ఇంతకుముందు ఏం జరిగేదంటే, నేను ఎక్కువ తెచ్చి పెట్టేసుకున్నాను. నాకు రేర్గా దొరుకుతాయి కదా అని చెప్పేసి ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ మా కుటుంబంలో 2 మరణాలు జరగడం వల్ల, ఇంతకుముందు ఇప్పుడు జరగడం వల్ల చాలా సామాగ్రి వేస్ట్ అయిపోయిందనమాట. అందుకని అప్పటి నుంచి చాలా తక్కువ తెచ్చి పెట్టుకుంటాను, ఎప్పటికప్పుడే వాడుకోవచ్చు అని. దీని ద్వారా ఏంటంటే మనకు డబ్బులు కూడా మిగులుతాయండి, ఆదా చేయొచ్చు. ఎందుకంటే ఉన్నాయి కదని కొనేసుకొని పెట్టుకొని తర్వాత కొన్ని రోజులు పోయినా మళ్ళీ కొత్తవి వచ్చాయి అనిపిస్తుంటుంది. అందుకని వాడను. సో మీకు చూపిస్తున్నాను అగ్గిపెట్టెలు కానీ ఇవన్నీ ఎక్స్ట్రా స్టోర్ అనమాట. ఈ దారపరిలు ఎందుకంటే సోమవారికి ఎప్పుడైనా పువ్వులు కట్టడానికి కానీ, యజ్ఞోపవీతం వేయడానికి కానీ, లేదా వస్త్రం సమర్పణ వస్త్రం లేనప్పుడు ఒక దారం ఇవ్వంటారు కదా, అలాంటి సందర్భాల్లో వాడడానికి. స్వామివారి వస్త్రాలు కట్ చేసుకోవడానికి సపరేట్గా కత్తిరే, నూనె బాటిల్ అండి. మీకు ఇంకొక వీడియోలో చెప్పాను కదా, నూనె అన్నీ కూడా వేరే దాంట్లో ఉంటుందని చెప్పేసి దీంట్లో నుంచే చిన్న బాటిల్కి మార్చుకుంటూ ఉంటాను. ఇవన్నీ కలిసి డైలీ నేను చూడను, డైలీ చూస్తే ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే ఈ సంచి తీసుకొని దీంట్లోంచి మళ్ళీ ఆ బాక్స్లో సర్దుకొని మళ్ళీ దీన్ని పక్కన పెట్టేస్తుంటాను అనమాట. మీకు ఇంకో వీడియోలో కూడా చెప్పాను మీకు అగరబత్తి నేను ఏం వాడతానది. నాకు ఈ సంపంగి ఫ్లవర్ అంటే చాలా ఇష్టం అనమాట. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అంబికా దర్బార్బత్తి వాడతాను. అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతుంది, ఏది బాగుంటుంది వాడేస్తుంటాను. సో రీసెంట్గా చెప్పాను కదా, ఇది తెచ్చుకున్నాను. ఇది మంగళదీప్ వాళ్ళది. ఇలాంటి నేను ఎప్పుడు వాడలేదు, రీసెంట్గా తీసుకున్నాను. ఇదివరకు చిన్న వాడేవాడిని, ఒక 20 రూపీస్ ప్యాకింగ్లో ఒక 5-6 వస్తుండే, అవి వాడేవాడిని. అప్పుడు విజయవాడలో తీసుకునేవాడిని. ఈ బాక్స్ బాగుంది, 65 రూపీస్ ఎంతో పడింది. అందుకని 2 ఉన్నాయి అటువంటి ప్యాకింగ్లు. బాగుంటుందేమో తర్వాత చూద్దామని చెప్పేసి ఈసారి తీసుకున్నాను. సో ఇది అగరబత్తి అనమాట. అగరబత్తి కూడా ఒక్కొక్కసారి నచ్చలేని ఫ్లేవర్ ఏదైనా ఉందనుకోండి, అది నేను ఎక్కువ ఒకేసారి వెలిగించేస్తుంటాను, 4-5 త్వరగా అయిపోవాలి అలాగని. అంటే ఇది కూడా ఒక విధంగా స్వామి కోసం వెలిగిస్తానా లేకపోతే తప్పు చేస్తానా అనిపిస్తుంటుంది. సో అలాంటివన్నీ మార్చుకుంటూ వస్తున్నాను. కాబట్టి మీరు ఎప్పుడైనా పూజ సామాగ్రి కొన్నప్పుడు అనవసరం వస్తువులు ఎప్పుడు కొనొద్దు. ఆ క్షణానికి ఏది బాగుంటుందని కాకుండా పనికొచ్చే మాత్రమే కొనండి. ఎక్కువ కొనేసుకొని స్టోర్ చేసుకోవద్దు, పాడైపోతుంటాయి. ఇప్పటికప్పుడు కొనుక్కోవడం వల్ల మనం కూడా ఇప్పుడు అలా బయటికి వెళ్ళి షాప్స్ అన్నీ చూడవచ్చు, బయట ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ బ్యాచిలర్ లైఫ్గా ఉన్నప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయని తీసుకున్నాను. ముగ్గు ఉండాలి కదా, మనం ఆరాధన చేసినప్పుడు ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి. నాకేం ముగ్గులు పెట్టడం రాదు. అప్పుడు ఏం చేయాలి, ఇన్స్టెంట్గా తీసేసి ముగ్గు దీనిపైన వేసేసి స్పూన్ ఇట్లా మెదిపామనుకోండి, ఆ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ ముగ్గు మనకి అక్కడ వస్తుంది. సో ఈజీ అయిపోద్ది అనమాట, టైం ఈజీ అయిపోద్ది అని చెప్పేసి అప్పుడులో తీసుకున్నవన్నీ కూడా. ఇవన్నీ తిరుమలలో తీసుకున్నాయండి, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా కలెక్ట్ చేసినవన్నీ. తర్వాత ఇంకేమున్నాయి నా దగ్గర, కొన్ని ఉంటాయి, ఇంకా ఎక్కువ ఏమి ఉండవు. తర్వాత వచ్చేసి సాంబ్రాణి అనమాట. సాంబ్రాణి ఓన్లీ ఫ్రైడే టు సాటర్డే మాత్రం వాడతాను. లేదంటే ఇల్లు శుభ్రం చేసినప్పుడు, ఎప్పుడన్నా కొంచెం అనేజీగా ఉన్నప్పుడు, ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పుడు ఈ సాంబ్రాణి వాడతాను. తప్ప మిగతా టైంలో మాత్రం అగరబత్తి వెలిగించుకుంటా. సో ఇదన్నీ ఒక బాక్స్లో ఉంటుంది. ఇంక తర్వాత వచ్చేసి స్వామివారి వాడే ధూప్ స్టిక్స్ అది ఉన్నాయి కదండి పెద్దవి, సాంబ్రాణివే. ఇది వెలిగించుకొని దీంట్లో కొంచెం ఆ సాంబ్రాణి వేసి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి బాక్స్ తీసుకున్నాను. ఇది రేర్గా వాడతాను చెప్పాను కదా, ఇంకో బాక్స్ అయిపోయింది, ఇది కొత్త బాక్స్. ఇంతండి, ఇలా సింపుల్గా ఉంటాయి నా దగ్గర పూజ సామాగ్రి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏదైనా పూజ సామాగ్రి కొనాలి అనుకున్నప్పుడు మనకు అవసరంతో కొంటున్నామా, కోరికతో కొంటున్నామా అని ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనం చాలా ఖర్చులు తగ్గించవచ్చు. అది వేస్ట్ ఖర్చులు ఎక్కువ పెట్టేస్తున్నాం, మనకు తెలియకుండా పూజ సామాగ్రి కూడా ఇది బాగుంటుంది అని కొనేస్తుంటాము, అది తర్వాత యూజ్ అవ్వవు. సో కాబట్టి అవసరం వరకు మాత్రమే తీసుకోండి. ఇవి వచ్చేసి నైవేద్యం ప్లేట్లు. సో ఏదైనా విశేష పండగలు అన్నప్పుడు ఆకులో పెట్టాలి అనిపిస్తున్నప్పుడు ఇది వాడతాను, లేదంటే ఎవరికైనా ప్రసాదాలు ఇవ్వడానికి అనేటప్పుడు అవి వాడుతుంటాను. తర్వాత వచ్చేసి నా దగ్గర గోపురం కుంకుమ, ఫస్ట్లో పసుపు చూపించాను కదా, గోపురం కుంకుమ, ఈ రెండే నాకు ప్యూర్ అనిపిస్తాయి. మిగతా ఇవి ఏమి అనిపించవు. అంటే ఇది ఏ బ్రాండ్ నేను ప్రమోట్ చేయడం కాదు, కానీ నాకైతే ఇదే బాగున్నాయి అనిపించింది పర్సనల్గా. మీరైతే ఏం వాడతారో అనేది కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను, బాగుంటే నేను కూడా వాడతాను. సో తర్వాత వచ్చేసి సోమవారికి వాడే శ్రీచూర్ణం తిరుమణి. అప్పట్లో అలాగే ఇది ఉంది కదండి, సోమవారికి బ్లాక్ది కస్తూరి వీడియోలో చూపించాను కదా, అవన్నీ 4-5 బాక్సులు తెచ్చి పెట్టేసుకున్నాను. ఇవి రేర్గా దొరుకుతాయి, విజయవాడలో దొరుకుతాయండి. ప్రజెంట్ నేను వరంగల్ సైడ్ ఉన్నాను, ఇక్కడ ఇటు సైడ్ దొరకవు. అవి నాకు చాలా దూరం అనమాట, వరంగల్ కూడా 70 కిలోమీటర్లు, ఇటు సైడ్ దొరకవు. శ్రీచూర్ణం తిరుమణి ఇవైతే నాకు చూపించిన ప్యాకెట్ అయితే బయట విజయవాడలో తీసుకున్నాను. బయట అంత క్వాలిటీ అంత కాస్ట్లీ అలా మంచివి దొరకవు. జీవో క్యాంపస్ ఉంది కదా స్వామివారిది, చెన్నజీర స్వామివారి క్యాంపస్ దగ్గర అయితే మంచివి ఉన్నాయి. అంటే అక్కడే ఉన్నాయంటే సో వాళ్ళకి సంబంధించి ఎక్కడే సరే నాకు న్యాచురల్ అనిపించే, మిగతావన్నీ కూడా కలర్స్గా ఉంటున్నాయి అనమాట, రంగులు కలిపేసి శుద్ధ ముక్కలా చేసేసారు. సో నాకు అది నచ్చలేదు.
తర్వాత వచ్చేసి స్వామివారికి ఆభరణాలు పెడతాం కదా, ఆభరణాలు పెట్టినప్పుడు అతుక్కోవడానికి మీలో చాలామంది తెలియకపోవచ్చు. సో ఆభరణాలన్నీ కూడా కొన్ని ఇందులో ఉంటాయి. చెప్పాను కొన్ని వస్తువులన్నీ పక్కన పెట్టేశాను అని చెప్పేసి. ఇందులో వచ్చేసి తులసిమాల, అలాగే నార్మల్ పూసలతో చేసినవి అన్నీ పెట్టాను. అది ఇవన్నీ నాకు పెట్టాలి అనిపించలేదు. నాకేంటంటే నాకు ఎక్కువ ఏం ఇంట్రెస్ట్ అంటే చదవడం, ఏమైనా నేర్చుకోవడం, స్తోత్రాలు, శ్లోకాలు ఇలాంటివి నేర్చుకోవడం ఇంట్రెస్ట్ తప్ప ఈ పూజపై నాకు ఈ అలంకారాలు చేయాలి, అది చేయాలి అనిపించదు. సో ఆరాధన చేసుకుంటా, ఏదో నాకు చదవడము లేకపోతే ఏదన్నా నేర్చుకోవడం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఈ ఈ అలంకారం చేద్దాం, ఆ అలంకారం చేద్దాం, ఈ ఆభరణాలు కొందాం, వీటిపై నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే మా స్వామికి కూడా నేను ఎక్కువ ఆభరణాలు కొనలేదు. సో అవన్నీ వేస్ట్ ఏమో అనిపిస్తుంది. ఎక్కువ పూలు కూడా ఒకే రోజు నాకు వాడాలనిపించదు. అమ్మో ఎన్ని పూలు తెంపేసి వాడేస్తున్నామో, చెట్టుకుంటూ రేపు యూజ్ అవుతాయి కదా అనిపిస్తుంది. సో అలాంటి మైండ్ సెట్ అనమాట నాది పూజ విషయంలో. తర్వాత ఇది ఎప్పుడైనా కస్తూరి కానీ పచ్చకర్పూరం కలుపుకోవడానికి దొరుకుతుంది అని చెప్పి రోజ్ వాటర్ నార్మల్ ఎప్పుడో తీసుకున్నాను, 1.5 year అయిపోతుంది. ఇది మారేడు విత్తనాలు, ఇది ఎప్పుడైనా నాటి ఎవరికైనా మొక్కలు ఇద్దాము అనే ఉద్దేశంతో ఇవి కూడా దాస్తున్నాను. ఈ మారేడు విత్తనాలు దగ్గర, ఇది చాలా చిన్న ఆకులు మారేడు అనమాట, చాలా చిన్న ఆకులు ఉంటాయి, కొట్ట దగ్గర తెచ్చినవి. సో తర్వాత స్వామివారికి వచ్చే కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం పెద్ద ముద్దహారతి ఈ బాక్స్లో పెట్టుకుంటాను. ముద్దహారతి ఎప్పుడో వాడను, ఎప్పుడో ఇంట్లో అందరూ ఒకేసారి ఆరాధనకు వచ్చినప్పుడు, ఆరతికి వచ్చినప్పుడు, సో అలాంటి టైంలో దాన్ని వాడతాను పండగలప్పుడు తప్ప డైలీగా అయితే అది వాడను. దీపహారతి నార్మల్ కర్పూర హారతి వాడుకుంటాను. ఇంక ఇది స్వామివారి కర్పూరం. సో తర్వాత ఇది చందనం అన్నమాట స్వామివారి, ఇది కూడా గోపురం వాళ్ళదే. దీంట్లో వట్టి వేరు అవి ఇవన్నీ చాలా కలిపి ఉంటాయి. కాకపోతే ఫేస్ ప్యాక్లకి బాడీకి వాడకూడదు, ఓన్లీ ఫర్ పూజ అని రాశారు దానిపైన. ఇది వేరే, ఇది హనీ బాటిల్ అనమాట. ఇది హనీ బాటిల్, దాంట్లో క్లీన్ చేసి దాంట్లో వేసాను. సో అది ఎందుకు వాడట్లేదు అంటే, ఇంకెందుకు మనమే వాడలేదు, పూజకి ఎలా వాడతాము, స్వామివారిపై ఎలా వేస్తామని చెప్పేసి పక్కన పెట్టాను. అది ఎందుకు ఓన్లీ దీపాలకి వెలిగించుకున్నప్పుడు చందనం పెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి పక్కన పెట్టుకోవడం జరిగింది. సో తర్వాత ఇది మకర తోరణం అండి స్వామివారికి. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఉంటారు కదా, దీన్ని మకర తోరణం అంటారు. ఇది ఏంటంటే ఇది చాలా తక్కువ కొన్నాను. ఇది స్టార్టింగ్లో అయితే పక్కన ఫోటో వేస్తున్నాను చూడండి, వెండి దానిలో మెరిసిపోయేది. ఇప్పుడు ఏమైందంటే కలర్ పోయింది, ఎందుకు పోయిందో తెలియదు. చూడండి ఇక్కడ మొత్తం కలర్ పోయింది, లోపల బ్లాక్గా ఉంటుంది, పైన మాత్రం ఈ సిల్వర్ కోటింగ్ ఉంటుంది అనమాట. ఇది బాగాలేదు దాన్ని ఎందుకులే పెట్టడం అని చెప్పేసి నేను పెట్టలేదు, అందుకని పక్కన పెట్టేశాను. ఈ తర్వాత లక్ష్మీ డాలర్ ఇది. తర్వాత దీన్ని అరగజ అంటారు, మీకు పేరు విని ఉంటారు. అరగజ కూడా కర్పూరంలో స్వామివారికి పచ్చకర్పూరం నామం పెట్టినప్పుడు వాడొచ్చు అంటారని చెప్పి దాన్ని తీసుకున్నాను. అసలు ఏం బాగాలేదు, అంతే పక్కన పెట్టాను. సో తర్వాత లక్ష్మీ డాలర్ అన్నమాట, స్వామివారి ఎప్పుడు గుండెల్లో లక్ష్మి ఉంటుంది కదా, ఇది లక్ష్మీ పథకం కింద బాగుంటుందని చెప్పేసి ఇది ఉండేది. ఇది కూడా తీసి పక్కన పెట్టేశాను, ఎందుకంటే ప్లాస్టిక్ అన్నీ వద్దు అనే ఉద్దేశంతో. ఎప్పుడన్నా పెట్టాలనిపిస్తే పెడదాం, లేకపోతే ఉన్నాయిలే అని చెప్పేసి పక్కన ఉంటాను. ఇది అరగజ అంటారు చెప్పాను కదా, ఇది బ్లాక్గా ఉంటుంది కానీ మంచి స్మెల్ వస్తుందండి. ఇది మనం కూడా పెట్టుకోవచ్చు అండి, ఎవరైనా బొట్టుగా పెట్టుకోవచ్చు. ఇక శ్రీ వైష్ణవి ఒకటే నామం, తిరునామం కాబట్టి అవన్నీ పక్కన ఉన్నాయి. సో ఇదనమాట సంచి మొత్తం ఖాళీ. ఇంకా ఇంతకు మించి ఇంకేం లేవు నా దగ్గర పూజ సామాగ్రి. ఇవే నేను వాడతాను. ఈ సంచులు ఎక్కువ తెచ్చుకుని ఇందులో పెట్టుకుంటాను, ఇందులో నుంచి చిన్న బాక్స్లోకి మార్చుకుంటాను. ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు ఆ చిన్న బాక్స్ ఒక్కటే తీసుకెళ్తాను స్వామివారిని, ఆ బాక్స్ని. ఇదనమాట. కాబట్టి దీంట్లో ఏదైనా యూజ్ లేవు అని అనిపించిందంటే కామెంట్ చేయండి, నేను కూడా తగ్గించుకుంటాను. ఎందుకంటే సలహా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా, ఇది ఎక్కువ అయిపోయింది అన్నో ఏదైనా ఉంటే చెప్పండి, నేను తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకుంటాను. సరే అంటే దేనికైనా సరే ఆలోచిస్తాం కదా, అందుకని. అలాగే మీరు ఏ వస్తువులు కొన్నప్పుడు అయినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అవసరమా కోరిక అని ఆలోచించుకొని కొనండి. ఎక్కువ వస్తువులు కొనొద్దు, అవసరమైతే మళ్ళీ తెచ్చుకోండి, వారానికి ఒకసారి తప్ప. ఒకేసారి అనేది నాకు నచ్చదు. ఎందుకంటే కొందరు చెప్తారు ఒకేసారి తెచ్చుకొని, అది ఎవరెస్ట్ మళ్ళీ ఇంట్లో సామాగ్రి, అది పూజ సామాగ్రికి అయితే ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం బెస్ట్, ఒక 20 రోజులుగా 10 రోజులుగా అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇదనమాట, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇలాంటి వీడియో ఎందుకంటే కొన్ని రోజుల వరకు అసలు నా వీడియోలో మానేద్దాం అనుకున్నాను, బట్ కాకపోతే కొన్ని వీడియోస్ ఉన్నాయి, 5-6 వీడియోలు చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇలాంటి డైలీ రొటీన్ చూపించడం నాకు ఇష్టం ఉండదు. సో ఇదే, అంతకుమించి ఏం కాదు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.